అది పక్కన పెడితే అసలు మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈ రోజు పాయింట్ టు పాయింట్, నంబర్స్ టు నంబర్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ గా జగన్ గారు ఎంత వర్స్ట్ గా పాలించినప్పటికీ అంటే మన లెవెల్ పెరిగిందా తగ్గిందా? వాళ్ళు ఒక స్కూల్ కట్టారా, 10 స్కూళ్లు కట్టారా, 100 స్కూళ్లు కట్టారా నాకు తెలియదు. ఒక్కో క్లాస్ రూమ్ కి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటారు ఆ స్కూల్ స్టూడెంట్స్. మనకు సిబిఎస్ఈ ఎలా అమలు చేయాలో తెలియనప్పుడు ఐపీ అని, టోఫెల్ అని ఏం అర్థం అవుతుంది? మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా ఓసిడీకే. ఈ 5 పాయింట్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం, కానీ ఈ రిపోర్ట్ లోకి వెళ్లే ముందు కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేంటి అని చూస్తే ఎడ్యుకేషన్. బేసిక్ గా జగన్ గారు ఎంత వర్స్ట్ గా పాలించినప్పటికీ ఎడ్యుకేషన్ గురించి చాలా ఆలోచించారు, పిల్లల గురించి చాలా ఆలోచించారు. ఎడ్యుకేషన్ ని ఎక్కడో తీసుకెళ్లారు అనేది ఉన్న అపోహ. మీ దృష్టిలో అకాడమిక్ బిహేవియర్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే ఎలా చూస్తారు? మీరు ఎవరిని అడగాలంటే ఓకే ఎలా చదువుతున్నావు, బాగా చదువుతున్నా, ఎంత మార్కులు వచ్చాయి, ఇంత మార్కులు వచ్చాయి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పాస్ పర్సెంటేజ్. ఆ తర్వాత నువ్వు ఏ కరికులం అంటారు, స్టేటా సెంట్రలా? సో 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ చూస్తే 2012 లో 83% ఉంది, 2013 లో 92, 14 లో 90, 15 లో 88, 16 లో 94, 17 లో 91, 18 లో 94, 19 లో 94, 19 లో 94.88% అంటే 95%. 19 లో 10th రిజల్ట్స్ అయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. 2020 అంటే మన జననేత సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఇయర్ 100%, 2021 100%. కాకపోతే ఎగ్జామ్స్ జరగలేదు, అది వేరే విషయం, కోవిడ్ ఉండటం వల్ల. 2022 లో 67%, 23 లో 81%, 2022 లో ఎగ్జామ్స్ జరిగాయి, పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 67%. అలా పెరుగుకుంటూ వెళ్ళి 2024 లో 79% దాకా వెళ్ళింది. అంటే ఎక్కడో 2012 లో వచ్చిన పాస్ పర్సెంటేజ్ కన్నా ఈ రోజు గత గవర్నమెంట్ దిగిపోయే టైంకి వచ్చే పాస్ పర్సెంటేజ్ 2012 కన్నా తక్కువ. అంటే మన లెవెల్ పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు బాగు చేయడం అనేది 2014 to 19 లో అప్పటి టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కాకపోతే ప్రచారం చేసుకోవాలి. వాళ్ళు ఒక స్కూల్ కట్టారా, 10 స్కూళ్లు కట్టారా, 100 స్కూళ్లు కట్టారా నాకు తెలియదు. బట్ నేను కళ్ళారా గవర్నమెంట్ చేంజ్ అయ్యే కన్నా ముందే ఫుల్లీ డెవలప్డ్ స్కూల్స్ ని చూసాను. ఒక్కో క్లాస్ రూమ్ కి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటారు ఆ స్కూల్ స్టూడెంట్స్. డిజిటల్ క్లాస్ రూమ్స్, అద్దాల కిటికీలు, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ విత్ కంప్యూటర్స్ విత్ ఎయిర్ కండిషనింగ్ రూమ్స్. దాన్నే చూసి నాడు నేడు అని స్టార్ట్ చేసి జగన్ గారు దాన్ని స్కేల్ పెంచేశారు. బాగు చేసింది కొన్ని స్కూల్స్ అయినా సరే ఆ స్కూల్ కరస్పాండెంట్స్ తో, ప్రిన్సిపల్స్ తో మాట్లాడితే అర్థమైన విషయం ఏంటంటే ₹1,00,000 జరగాల్సిన పనిని ఆ లోకల్ ఎమ్మెల్యేస్ కి వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చి 4 లక్షలు 5 లక్షలు చేశారు. సో ఎడ్యుకేషన్ లో పర్సెంటేజ్ గురించి మాట్లాడుకున్నాం, స్కూల్ బిల్డింగ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి? సిబిఎస్ఈ కరికులం అంటే జగన్ గారి తెచ్చారు, కానీ ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచో ఉంది. ఈయన కొత్తగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది అయితే లేదు. ఈ రోజు 6th క్లాస్ చదివే కుర్రోళ్ళకి రేపు మీరు 8th క్లాస్ లోకి వచ్చిన తర్వాత సిబిఎస్ఈ అని చెప్తే వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి ఉండి చదువుకుంటారు. కాకపోతే ఇప్పటిదాకా స్టేట్ సిలబస్ చదివి ఎగ్జామ్ ఇంకో 4 నెలలు ఉన్నప్పుడు మీకు సిబిఎస్ఈ అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ప్రెసెంట్ గవర్నమెంట్ అందుకని క్యాన్సిల్ చేసి 1 year పోస్ట్ పోన్ చేసింది, నెక్స్ట్ బ్యాచ్ నుంచి సిబిఎస్ఈ అని చెప్పి. రెవెన్యూ సిస్టమ్ చెడగొట్టినా పర్లేదు, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెడగొట్టకూడదు. మనకు సిబిఎస్ఈ ఎలా అమలు చేయాలో తెలియనప్పుడు ఐపీ అని, టోఫెల్ అని ఏం అర్థం అవుతుంది? కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా దిగిపోయే టైంకి 10th పాస్ పర్సెంటేజ్ 89%, సిబిఎన్ సీఎం గా దిగిపోయే టైంకి 94.88 అంటే 95%. మీరు ఏదైనా చేస్తే 95 ని 100 చేసి చూపించాలి, కానీ ఇవేమి చేయకుండా 95 ని 60కి తీసుకొచ్చేసి ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ బాగు చేస్తా పైనుంచి దిగొచ్చా అంటే నంబర్స్ కనపడవు, డెవలప్మెంట్ కనపడదు. అంటే చేశారు 95 ని 100 చేశారు, కాకపోతే ఎగ్జామ్స్ పెట్టకుండా చేశారు. అలా ఉంటుంది మనం చేసిన డెవలప్మెంట్. మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా ఓసిడీకే. అంతెందుకు 14 to 19 లో పిల్లలకి స్కూల్ సైకిల్స్ ఇచ్చారు, అవి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి కొనిపెట్టారు. గవర్నమెంట్ మారిపోవడం వల్ల మిగిలిన సైకిల్స్ కూడా అప్పటి గవర్నమెంట్ కి పేరు వచ్చేస్తుందని చెప్పి ఆ కొన్న సైకిల్స్ అలా వదిలేసి తుప్పు పట్టేలా చేశారు, కానీ ఆ సైకిల్స్ కూడా పంచల. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో మాట్లాడుకోవాల్సింది టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి. గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ నైనా అది తీసుకున్నారా, జాబ్ లోకి తీసుకున్నారా? మరి ఏ విధంగా స్కూల్ ని బాగు చేశారు అంటే బాత్రూమ్ ఫోటోలు తీస్తే వైన్ షాపుల దగ్గర నిలబెడితే, లేకపోతే సీఎం వస్తున్నారని చెప్పి పిల్లల్ని మహిళల్ని తరలిస్తే అది స్కూల్ టీచర్స్ చేసే పని. ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఖర్చు పెట్టండి అని అర్థం. ఇంకేంటి మరి, మనం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పోటీ పడేవాళ్ళం, ఇప్పుడు బీహార్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్ తో పోటీ పడుతుంది. నేను ఇది ప్యూర్ రా కంటెంట్ పోస్ట్ చేస్తున్నా, ఎడిటింగ్ కూడా పెద్ద ఏం చేయను.